దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 13వ తేదీ జూలై మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెబుతున్న అద్భుతమైన వాగ్దానము, నేను వారి కాడిమ్రాను విరగగొట్టెదను. నేను వారి కాడిమ్రాను విరగగొట్టెదను. నహూము గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం, పూర్తి వచనము, వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. ఇది వాగ్దానం. అయితే ఈ నహూము, యోనా ఇద్దరు కూడా నీనివే పట్టణం గురించి రాస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అక్కడ యోనాను పంపించి నీనివే ప్రజలకి కలుగుతున్న దుర్గతి ప్రకటించినప్పుడు వారు మరి తమ పాపములను విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగినట్లు మనం చూడగలుగుతున్నాం. ఈ నీనివే ప్రజలు తిరిగి పాపం చేసినప్పుడు దేవుడు నహూముని పంపించినప్పుడు, నహూము అంటే కంఫర్ట్, ఆదరణ, నెహెమ్యా యెహోవా ఆదరణ. ఎన్నోసార్లు ఈ వాక్యాలు కపెర్నహూము అంటే ఆదరణ గృహము అని మనం నేర్చుకున్నాం. అయితే ఈ యొక్క వాగ్దానము ఇంగ్లీష్లో ఎలా ఉంది చూసి మనము ఒకసారి వాగ్దానపు లోతుల్లోనికి వెళ్తే, నహూమ్ చాప్టర్ 1 verses 13, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. నౌ ఐ విల్ బ్రేక్ ద యోక్ ఆఫ్ బాండేజ్ ఫ్రమ్ యువర్ నెక్. అంటే నీ మెడ మీద నుంచి నేను ఈ యొక్క బాండేజ్, ఆ యొక్క బంధకములు అనే కాడిని విరగగొడతాను. ఇక రెండవది, అండ్ టేర్ ఆఫ్ ద చైన్స్ ఆఫ్ అషీరియన్ అప్రెషన్. ఇది వాగ్దానం. అష్షూరు వారు నీకు ఏ గొలుసులతో బంధించారో వాటినన్నిటినీ నేను విడగొడతాను, నిన్ను విముక్తి చేస్తాను, నిన్ను విడిపిస్తాను. ఐ విల్ గివ్ యూ బ్యాక్ యువర్ ఫ్రీడమ్. ఇది ఇక్కడ వాగ్దానం. అయితే మనము ఒక్కసారి ఈ యొక్క లోపలికి వెళ్తే, ద లార్డ్స్ యాంగర్ అగైన్స్ట్ నినివే అంటే దేవుని యొక్క ఉగ్రత నినివే పట్టణస్థుల మీద. కానీ ఇక్కడ 7వ వచనం ఏమనుందంటే, ద లార్డ్ ఈజ్ గుడ్. కనుక దేవుడు ఎప్పుడు కూడా మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. అయితే 2వ అధ్యాయం అంతా ద ఫాల్ ఆఫ్ నినివే రాయబడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇక నినివే కోసము ఈ నహూము గ్రంథం 3వ అధ్యాయంలో ద లార్డ్స్ జడ్జ్మెంట్ అగైన్స్ట్ నినివే, దేవుని యొక్క తీర్పు ఆ యొక్క నినివే పట్టణము కోసము 3వ అధ్యాయంలో చూస్తున్నాం. అంటే 1వ అధ్యాయంలో హెచ్చరిక, 2వ అధ్యాయంలో పడిపోయిన స్థితిలో ఉన్న నినివే, 3వ అధ్యాయంలో దేవుని తీర్పులు వెల్లడి అయినట్లు మనం చూస్తున్నాం. అయితే ప్రభునందు ప్రియులరా, ఈ కాడి గురించి ఈరోజు మనము ఏ విధముగా నేర్చుకున్న బద్దులమై ఉన్నామంటే, ఇక్కడ వాక్యం ఎలా నినివే గూర్చిన దేవుడికి, ఎవరికి? ఎల్కోషు వాడగు నహూముకు కలిగిన దర్శనం గురించి ఈ గ్రంథము రాయబడింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ రోజున నీనివేకి చెప్పినప్పటికీ ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో ఇవి సాదృశ్యంగా ఉన్నవి. ఎలాగా? యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయవాడు కనుక ఆయన ప్రతీకారం చేస్తాడు. ఎవరికి? ఒకటే యూనివర్సల్ ట్రూత్, నువ్వు ఏది చేస్తావో అది నీకు చేయబడును. నీవు అన్యాయం చేస్తే నీకు అన్యాయం చేయబడును, మేలు చేస్తే మేలు చేయబడును, కీడు చేస్తే కీడు చేయబడును. కనుక ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. అయితే తన శత్రువులకు ప్రతీకారము చేయును, విరోధులందరి మీద కోపం ఉంచుకును. కానీ ఇక్కడ ఉగ్రత ఇటు పక్కన యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, అయితే దోషులను నిర్దోషులుగా ఎంచడు. కనుక దేనిలో వస్తాడంటున్నాడు? యెహోవా తుఫాన్లోను సుడిగాల్లోను వచ్చువాడు మేఘములను ఆయనకి పాదములకు పీఠముగా, లేకపోతే పాద ధూళిగా ఉన్నాయి. అయితే అయితే అయితే
ఇప్పుడు 7వ వచనం నుంచి ఎలాగ ఉంది అంటే, ఒక్కసారి ఆయన ఉగ్రతకి ఎవడు సహింపగలడు, కోపాగ్ని ఎదుట ఎవడు నిలవగలడు, అగ్ని వలె కొండలు సైతము పొట్టుగా మారిపోతాయి. కానీ యెహోవా ఉత్తముడు, గాడ్ ఈజ్ గుడ్. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. ఎవరైతే ఆయన మీద నమ్మకం పెట్టుకుంటారో వారిని ఆయన తప్పిస్తాడు, విడిపిస్తాడు, నిలబెట్టుకుంటాడు, కాపాడుతాడు అని చెబుతూ ఇక్కడ చెప్పబడుతుంది. ఏమని తెలుసా? నేను నిన్ను బాధ పెట్టితేనే ఇక బాధ పెట్టను అని అక్కడ ఆదరణకరమైన మాటలు చెబుతూ 12 నుంచి ప్రారంభమవుతాయి. వారి కాడిమ్రాను కనుక ఏమని చెప్తున్నాడు? నీలో ఇంకా ఎంత మాత్రము విగ్రహము పెట్టుకొనవద్దు అని చెబుతూ, ఎవరికి ఈ ఆదరణకరమైన మాటలు? ఈ నహోము 1:15, రోమ 10:15, అదే విధంగా యెషయా గ్రంథంలో సువార్త ప్రకటించుచు సమాధానము సువర్తమానం. అంటే ఎవరైతే సమాధానం పడ్డానికి, ఎవరికి మనుషులతో అనుకుంటావు కాదు, దేవునితో నీవు సమాధానము. మనుషులతోనే సమాధానం అంటే అందులో నిన్ను తిట్టిన వారు ఉంటారు, నిన్ను బాధ పెట్టిన వారు ఉంటారు. వీళ్ళందరూ దేవుని చేత వాడబడిన వారే. అయితే మనం మనిషి ముఖం చూస్తాం కనుక అస్సలు తగ్గించుకోవడానికి ఇష్టపడము. మనిషి మాటల్ని లక్ష్య పెడతాము కనుక వాళ్ళ మాటలే మన హృదయంలో పదే రిపీట్ అవుతున్నాయి. కానీ జాగ్రత్త సుమ, అది దేవుని మాటలకి బదులుగా, దేవుని వాక్యమునకు బదులుగా నీ సాక్ష్యాన్ని పాడు చేస్తున్నాయని ఏ రోజున అయితే నువ్వు గ్రహించగలుగుతావో ఇక్కడ చెప్పబడుతుంది. ఎప్పుడైతే ఆ పర్వతముల మీద సుందరములై ఉన్నవి అని. కనుక ఇక్కడ వాక్యపు లోతుల్లోనికి వెళ్తే అసలు ఎలాగా ఈ అష్షూరు ఆక్రమణ జరిగింది అనేది మనము దినవృత్తాంతములు 2వ గ్రంథము మనము చూసినప్పుడు 33వ అధ్యాయం 8వ వచనంలో మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకొనుటకై జాగ్రత్త పడిన ఎడల కనుక మీ యొక్క దేశమును కాపాడువాడను నేనే అని చెప్పి ఆ మందిరమును లక్ష్య పెడతానని దావీదుకి సొలొమోనుకి చెప్పినప్పటికీ, ఏ మందిరమును లక్ష్య పెడతానని దేవుడు చెప్పాడో మనష్షే ఆ మందిరములో విగ్రహమును నిలబెట్టినప్పుడు దేవుడు యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను మనష్షే మోసపుచ్చాడు. కనుక వీరందరి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. కనుక వారికి వర్తమానములు పంపిన వారు చెవి యొగ్గలేదు. కనుక దేవుడు శత్రువైన అష్షూరు రాజును, కనుక శత్రువును తీసుకొచ్చిన వాడు దేవుడే గద్దించడానికి, తన బిడ్డల్ని చక్కబెట్టుకోవడానికి ఎప్పుడైతే వారు వచ్చారో ఆ యొక్క మనష్షేని పట్టుకుని గొలుసులతో బంధించి బబులోనికి తీసుకెళ్ళిపోయారు. కానీ అతను శ్రమలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాను బతిమాలుకుని ఆయన సన్నిధిని బహుగా తగ్గించుకుని మొరలిడగా తిరిగి అతని ప్రార్థన ఆలకించి దేవుడు మనష్షేని వెనక్కి తీసుకొచ్చినట్లు మనము చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒక వాక్యం మనం నేర్చుకున్నట్లుగానే అదే విధముగా ఇవే వాక్యాలు యెషయా గ్రంథము 14వ అధ్యాయం 24 సైనికు అధిపతియగు యెహోవా ఏమంటున్నాడు? ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చినాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపరచబడును. నా దేశములో చూసా అష్షూరుకి ఏ బాధ్యత అప్పగించాడో వారిని సంహరించెదను, నా పర్వతముల మీద వాని నలగద్రొక్కెదను, వాని కాడి నా జున్ల మీద నుండి తొలగిపోను, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును అని చెప్పుతూ
నేను నా ఆలోచన నెరవేర్చుకునే దేవుడను. కనుక ఇప్పుడు మనము నేర్చుకోవలసిన ఈ కాడి కోసం ఇంకొక 2 వచనాలు మనము చదివి లోతైన వాక్యంలోనికి వెళ్తే, ఇక్కడ రాజులు 2వ గ్రంథము 18-13 హిజ్కియా కాలంలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారము గల పట్టణములన్నింటి మీదకి వచ్చి వాటిని పట్టుకునగా, హిజ్కియా ఎలాగు ప్రార్థన చేశాడో వారికి బంగారము అది కట్టమన్నప్పటికీ కూడా, అంటే ఈ రోజు మనం ఏమి నేర్చుకోబోతున్నాము? కాడి అంటే నీ భుజముల మీద, అంటే నిన్ను లోబడేటట్లు మెడ వంగని, అంటే ఆ మెడ నరము తల వంచని మనల్ని దేవుడు వంచేవాడుగా, మన భుజముల మీద కాడి పెట్టేవాడుగా, ఆ విధముగా మనల్ని తగ్గించేవాడుగా, అణిచేవాడుగా. ఈ కాడి దేనికి సూచనగా ఉంది? బాధలకి, శ్రమలకి, అణిచివేయబడడానికి, నీ చేత బానిసత్వమునకు, ఇంకా చెప్పాలంటే దరిద్రానికి. కనుక లేవియకాండము 26:13 మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించి నేను ఏం చేస్తున్నాను? మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా. కానీ ఏ దేవుడు ఆ ఇనుప కొలిమిలోంచి ఐగుప్తు దాస్యత్వంలోనికి ఎందుకు తెచ్చాడంటే, అసలు ఎందుకు పంపాడు? ఆలోచించారా? మన జీవితంలో గాయము చేవాడు, గాయం కట్టువాడు ఆయనే. మనల్ని ఆ శ్రమల మార్గం గుండా, అగ్ని వంటి శ్రమల గుండా నడిపించేవాడు దేవుడే. కారణం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము ఈ యొక్క మనం చూసినప్పుడు ఏమంటున్నాడు? గొర్రెల కోసము రాస్తున్నాడు. ఈ గొర్రెలు ఎప్పుడైతే వారు వాటిని చెదరగొట్టేశారో, ఎప్పుడైతే వాటిని అన్యాయమునకు చేశారో, అందరూ చేరు. ఆ కాపర్లు అంటే నాయకులు కదా, ఆ వారి మీద అధికారులుగా ఉంచబడిన వారు కదా. ఇప్పుడు మనిషి గురించి నేర్చుకున్నాం కదా. అంటే ఇక్కడ యెహెజ్కేలు 34:20 నా గొర్రెలు దోపుడు కాకుండా గొర్రెకు నేను తీర్పు తెచ్చి వాటిని రక్షిస్తాను. అయితే వాటిని కాపరిగా దావీదు హృదయం కలిగిన వాడిని నేను నియమిస్తాను. నేను వారికి దేవుడనై ఉంటాను. నేను మాట ఇచ్చున్నాను. వారు నిర్భయముగా, అంటే ఎటువంటి ఆ పెత్తనము కానీ, వారిని అణిచివేయడము కానీ, వారిని వారు అనేక సార్లు మనం అంటూ ఉంటాం, మేలు చేస్తున్నాం, అవును నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు కారణం లేకుండా, పోనీ ఇది చెప్పు రా మాట్లాడుకుందాం, నువ్వు ఒక మాట మాట్లాడు, నేను ఒక మాట మాట్లాడతాను. అస్సలు ఒప్పుకోరు. నా మాటే గెలవాలి, నేనే కరెక్టు. ఎలా నిలబడగలమండి? కాపురాలు ఎలా ఉంటాయండి? సంబంధాలు ఎలా ఉంటాయండి? అంటే దుష్ట మృగములు లేకుండా అని చెబుతూ యెహెజ్కేలు 34:26 ఈరోజు మన వాగ్దానం. దీవెన కరముగా నేను చేస్తాను, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు. ఎప్పుడైతే దీవెన అన్న మాట వచ్చిందో, నీ మీద ఏలుబడి చేస్తున్న పాపముని దేవుడు విరిచేవాడిగా, అంటే ఫలవృక్షములు ఫలముని, అప్పటి వరకు నువ్వు ఏది పట్టుకున్నా అన్నీ మూతబడిపోతూ ఉంటే, చేతిలో చిల్లి గవ్వ ఉండదు, పరాయి దేశంలో ఉన్నావు, అన్యాయం అయిపోతూ ఉంటది. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని నేను విడిపింపగా, వారు నేను యెహోవానై ఉన్నానని, కనుక వారు ఇక భయము లేకుండా, నిజంగా ఏ స్థితికి వెళ్ళిపోతామంటే మనము అన్యాయమైపోయిన స్థితికి. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారు ఈరోజు అటువంటి స్థితిలో ఉన్న మనల్ని పిలవడానికి కారణం ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న, అంటే భారము అంటే నీ ఆ యొక్క భుజముల మీద భారము, నీ యొక్క
అంటే ఆ బంధాలే బంధకాలైపోయినప్పుడు, నీవు వాటిని వీయలేనప్పుడు, నీకు ఆ బిడల్నిచ్చిన వాడు దేవుడే అని, వాటిని చక్కబెట్టేవాడు దేవుడే అని, నీకు శృతి మించి ఇవ్వడని, ఆయన నీ శక్తికి మించి భారము మోపడని నీవు గుర్తెరిగి ఉండి కూడా నీ భారాన్ని నీవు మోసుకుంటున్నప్పుడు, అంటే సులువుగా చిక్కులు పెట్టు పాపము అనే భారము నుంచి ఆ చిక్కులు ముళ్ళలో పడిపోతూ ఉంటాం. మేలు చేయడానికి వెళ్తాం, కీడు అనుభవిస్తూ ఉంటాం. ఏంటి ఇలాగైపోయింది, ఎలా చిక్కులు పడిపోయాను? కనుక అందులో నుండి తప్పించుకునే మార్గము ఆయన కలుగు చేస్తాడని, ఆయన నీకు సహాయాన్ని పంపుతాడని, ఆ పంపబడిన సహాయము నీ స్వార్థము కోసము కాక ప్రజల కోసము నీవు వినియోగించేవాడవని అన్నీ కూడా ఆయన గమనిస్తున్న దేవుడని, కనుక ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనుల ఆల్ టు యూ, అంటే ఇది అందరికీ. నా మందిరము సర్వజనులకు ప్రార్థన మందిరము, మొదట రాజ్యముని. మనం ఏమనుకుంటామంటే కొంతమందికే కాదు సుమా, అందులో నీ శత్రువులు ఉన్నారు, నీ మీద భారము మోపిన వాళ్ళు ఉన్నారు, నిన్ను అణిచివేసిన దేవుడు అందరికీ దేవుడు, మానవుల రాజ్యము పైన ఆయన దేవుడు. కనుక ఏమంటున్నాడు? నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఎలాగా? సాత్వికుడను. మొట్టమొదట నీలో ఈ గుణాలు అలవర్చుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువు నీతో పాటు కలిపి ఏ విధముగా 2 ఎద్దులు వాటి భుజముల మీద ఈ కాడి పెట్టి బండిని పంపుతారో, నీతో పాటు ఆ కాడి దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు తన భుజముల మీద పెట్టుకొని, ఆ భుజముల మీద ఆయన శిలువ భారాన్ని మోయలేదా? అది నీ పాప భారం కాదా? మరి ఎందుకు ఇంకా 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 ఐఆమ్ కరెక్ట్ అంటూ నీవు అందరినీ చక్కబెట్టాలనుకుంటున్నావు? కానీ ఒక్కసారి నీ హృదయంలోనికి చూసి, నీవు తొంగి చూసి, యెహోవా అంటే నీ ఆత్మ యెహోవా పెట్టిన దీపమని, అది హృదయ అంతరంగాల్ని పరిశోధిస్తుందని, దేవుని వాక్యము సజీవమైనదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడి కలిగి ప్రాణాత్మ దేహము కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చుందని, దేవుని వాక్యము అద్దము వంటిదని, ఆయన నీ ముఖాన్ని ప్రతిబింబింపచేస్తుందని, దేవుని వాక్యము అగ్ని వంటిదని, నీలో ఉన్న మస్టును తుప్పును అది కాల్చివేస్తుందని, నీలో చెత్తా చెదారం పెరిగిపోతే అది తీసివేస్తుందని, దేవుని వాక్యం బండను బద్దలుగుట్టు శుద్ధి వంటిదని, నీలో మెత్తని హృదయం రావాలని, ఇన్ని వచనాలు ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు దీన మనస్సు గలవాడును. అంటే నీలో ఆ దీన మనస్సు అనే కాడి ఎప్పుడైతే పెట్టుకుంటావో అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి ఆయన యొద్ద నేర్చుకోవడానికి సమస్తము ఆయన మాదిరి ఉంచిపోయాడు. చాలా కష్టమవుతుంది. నిన్ను శపిస్తారు కానీ దేవుడు దీవించమంటాడు, నిన్ను దూషిస్తారు కానీ నీకు ఆశీర్వదించమంటాడు దేవుడు. వారు నీకు అన్ని అన్యాయం చేస్తారు, నీ మీద అపనిందలు వేస్తారు, అవమానాలు వేస్తారు, కానీ ప్రభువు లోపల నుంచి నేను లేనా, నేను నీతో ఉన్నాను కదా, నువ్వు చేయలేదు కదా, నీ మీద సాక్ష్యం పలికేవాడిని నేను కదా, ఎందుకు కోపడుతున్నావు? కయ్యినా ఎందుకు కోపడుతున్నావు? ఒక్కసారి ఆలోచించు అని చెప్పి నీకు కోపమేలా అని ఈరోజు దేవుడు అడుగుతున్నాడుగా. మరి నీ కోపమే కదా నిన్ను నాశనం చేస్తుంది. ఏ రోజునైతే నీకు కోపం రాకూడదు, కానీ నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త కోపం, నిన్ను బట్టి ఆయనకు రోషం కాదు, ఆయన నీ పక్షాన వెళ్ళే కార్యము చేసే విధంగా, అంటే ఆయన ప్రభావాన్ని ఏ విధంగా 12 ఏండ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ తనకి ఉన్నదంతా పోగొట్టుకుని ఏ మైనర్ టచ్ వెంటనే ఆమె పరిశుద్ధాత్మ ప్రభావము ఆమెలోకి వెళ్ళి ఆమె వ్యాధి నివారణ అయి స్వస్థత పొందుకుందో, దేవుని మహాశక్తి, దేవుని దీన మనస్సు, అంటే ఆయన బలిష్టమైన వాని చేతి కింద దీన మనస్సు కలిగి నేను ఉన్నప్పుడు అదే కదా కాడికట్లు తెంపాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ
విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, మా జీవితాలకు ఆశ్రయ దుర్గమైన వాడ మమ్మల్ని ఇంకా ఎంత మాత్రము బాధ పెట్టమని యేసునామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్.